గణపతి నాయన స్తోత్రాలను చెల్లిస్తాను దేవా. రాజులకు రాజు ప్రభావికి స్తోత్రాలను చెల్లిస్తాను తండ్రి వేసయ. ఇప్పటి వరకు నాయన ఈ సమయంలో మరి నాయన నన్ను నా భర్తను ప్రేమించిన నవ్యాన్ని బట్టి వేసయ మీకు లెక్కలు మీకు కృతజ్ఞత స్తుతిస్తూ నాయన. మరి నాయన మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పావు నాయన. నిజమే దేవా, మీరు మాకు ఇచ్చిన యొక్క బహుమానాన్ని బట్టి వేసయ మీకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతిస్తూ చెల్లిస్తాను దేవా. వేసయ ఇంతకాలం కూడా ప్రభావ మరి పుట్టిన నాటి నుండి నాయన నేటి వరకు కూడా నాయన నవ్య నుండి నాయన మీరు ఎప్పుడొచ్చాక మరి నాయన భద్రపరిచి కాపాడిన విధానాన్ని బట్టి నాయన ఎన్నో అపాయాలు ప్రభావ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నాయన చావు అంచుల దాకా వెళ్ళినప్పటికీ కూడా ప్రభావ నాయన మీ యొక్క కాబ్దాలను నాయన మీ యొక్క దయా కిరీటాన్ని ధరింపచేసి నాయన నేటి వరకు కూడా నాయన సజీవురాలుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి వేసాయా మీకు లెక్కలేనన్ని కృతజ్ఞత స్తుతిస్తూ చెల్లిస్తున్నాను దేవా. ప్రభా వేసిన ఈ బిడ్డ ఆయుష్కాలం అంతా కూడా ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచే బిడ్డగా నాయన ఈ బిడ్డను సిద్ధపరచండి నాయన. యవనస్తురాలు ఉన్నది ప్రభా, యవన కాలంలో మీ కాడిని మోసేలాగున విసులుని ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించేలాగున మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తానుసారమైన జీవితాన్ని బిడ్డ జీవించేలాగున సహాయం చేయండి నాయన. మీ ప్రేమను ఇంకా రుచి చూసి తెలుసుకునేలాగున మీరే సహాయం చేస్తారని ఈ బిడ్డను నాయన అంచెలుగా మీరు దీవించి నాయన ఈ బిడ్డ అయితే ఏ విషయంలో ఆశపడుతుందో మీకు తెలుసు ప్రభా. నాయన ఈ బిడ్డ ఆశను నాయన మీరు నెరవేరుస్తారని నాయన. నాయన కొంత ఉన్నతమైన స్థితిలోకి నాయన బిడ్డను మీరు నిలబెట్టి ఆశీర్వదిస్తారని అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన ఈ బిడ్డను నిలబెట్టుకొని వాడుకుంటారని కోరుతూ ప్రభా. నాయన నవ్యాన్ని నాయన మన సంవత్సరంలోకి నాయన అడుగుపెట్టి ఉండగా నాయన రాబోయే దినాలంతా కూడా నాయన క్షేమాన్ని నాయన నెమ్మది